హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. మిత్రులారా, 2024 అడుగుపెట్టేశాం. మీ అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మిత్రులారా. సో మీరు నిర్దేశించుకున్న ఏ లక్ష్యాలు అయితే ఉన్నాయో వాటి వైపు పయనించండి, కృషి చేయండి. సో చక్కగా ఈ సంవత్సరం మీ అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం. నిజానికి మనకు ఉగాది తెలుగు సంవత్సరం మొదలవుతుంది. సో ఆలోపే ఒక 4 నెలల ముందే మనకి జనవరి వేడుకలు జరుపుకోవడం మనకు అలవాటు. సో తప్పలేదు. సో అందరూ 31st అంటే నిన్న రోజు సంబరాలు చేసుకొని ఉంటారు. అందరుగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. సో మిత్రులారా, ఏం చెప్తాం, ప్రతి సంవత్సరం కూడా మనం ముందు రోజు అనుకుంటాం ఈ సంవత్సరంలో ఎన్నో మార్పులు కావాలి, మార్పులు జరుగుతాయి అని మనం అనుకోవడమే కాదు కదా, ఆ దిశగా మనం వెళ్ళాలి. సో ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారటం, డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి సీఎంగా రావటం. సో మనం 8-10 సంవత్సరాలుగా ఆ పాలన చూశాను. సో ఈ పాలన బాగుండాలని కోరుకుందాం. సరే, ఇచ్చిన మాట తప్పి రేవంత్ రెడ్డి గారైనా మిగతా మంత్రులైనా ఎవరైనా ఈ కాంగ్రెస్ పార్టీ సరే చరిత్రలో నిలిచిపోతే సంతోషం, చరిత్రహీనులుగా మిగిలిపోకూడదని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ అన్ని సంక్షేమ ఫలాలు అందాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పన్ను కడుతున్నారు, అందరూ కడుతున్నారు, అందరూ ఓట్లేసి గెలిపించుకున్నాం. అంటే మన హక్కుని వినియోగించుకొని మనం ఒక ప్రభుత్వాన్ని నిర్మించుకున్నాం. ఎస్, వాళ్ళు మనకు సేవకులుగా ఉండాలి, వాళ్ళు లీడర్లు కాకూడదు, పనిచేసే నాయకుడే ఉండాలి. సో మనం కోరుకుందాం వాళ్ళందరికీ ఒక మంచి లక్ష్యాలు వాళ్ళకు కూడా ఏర్పడాలి, మంచి మనసు ఆ భగవంతుడు మన పాలకులకు ఇచ్చి సో మనందరినీ బాగా చూసుకోవాలి, మంచి సుపరిపాలన అందించవాలని కోరుకుంటున్నాం ఆ భగవంతుని. సో మిత్రులారా, మీరు కూడా మంచి ఏదైనా కొత్త ప్రణాళికలు రచించుకోండి. ఏం చేస్తే బాగుంటుంది, ఏమిటి, ఎలా వెళ్ళాలి ముందుకి. సో ఆ ప్రకారం ముందడుగు వేయండి. సో 2024 నుంచి అయినా తెలంగాణ రాష్ట్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలు, దేశంలోనే ప్రతి ఒక్కరు హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఈ మాంద్యాలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశవ్యాప్తంగా కానీ ఈ మాంద్యాలు, ఆర్థిక మాంద్యం అయితేనేమి, ఉద్యోగ మాంద్యం అయితేనేమి, ఆహార మాంద్యం అయితేనేమి, చాలా రాజకీయ మాంద్యం అయితేనేమి, ఇవన్నీ తొలగిపోవాలని ఆశిస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే మనం ఎప్పుడు పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. ఇది నెగటివ్గా ఆలోచించడం ఇది అలవర్చుకోండి మిత్రులారా. ఈ సంవత్సరంలో నేను చెప్తున్నాను, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. పాజిటివ్గా ఉండటం నేర్చుకోండి. ఆటోమేటిక్గా సహజంగానే అన్నీ పాజిటివ్ మారుతాయి. ఎందుకంటే వైబ్రేషన్స్ మన చుట్టూ ఉన్నవి ఎప్పుడు నెగటివ్గా ఉండకూడదు. అది మన థాట్స్ని మార్చేస్తాయి, మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చేస్తాయి. అవి చాలా ప్రమాదం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది మనం. సో దయచేసి దాన్ని కొంచెం దూరంగా పెట్టి సానుకూల దృక్పథంతోనే ఏదైనా, కాదు కూడదు, వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారు, ఇవన్నీ ఏం లేకుండా చక్కగా సో మనం పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. ఈసారి ఆ కొత్త అలవాటును చేసుకోండి మిత్రులు. పాజిటివ్గా ఆలోచించడం అనే ఒక కొత్త అలవాటును చేసుకోండి. చాలామందికి ఉంటుంది, మనం గమనిస్తూనే ఉంటాం. ఏ పని చెప్పినా, ఏం చెప్పినా అది కాదు అని అనటం, అది ఎక్కడవుతుంది అనటం, వాడి వల్ల కాదు అనటం, వాడు ఏం చేస్తాడు అనటం, ఇవన్నీ చాలా మన చుట్టే జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రతిదీ కూడా ఇది అవుతుందా అన్న అనుమానం అవుతుంది.
ఇది కాదేమో, వాడి దగ్గరికి వెళ్తున్నాం, వాడితో ఏమవుతుంది, అవి కాదు. ఇలాంటి ఆలోచనని, ఆ దృక్పథాన్ని పక్కన పెట్టండి. నేనన్నది మరి మోసపూరిత వ్యక్తులు ఉంటారు, వాళ్ళని కూడా నమ్మమని చెప్పట్లేదు. అది వేరే పంచం. ఎవడో ఉంటాడు, ఒక మహర్షి రూపంలో ఉంటాడు, ఒక సాధు రూపంలో ఉంటాడు, ఒక నాయకుడి రూపంలో ఉంటాడు, ఒక స్నేహితుడి రూపంలో ఉంటాడు. వాళ్ళని కూడా నేను సానుకూల దృక్పథంతో చూడండి, వాళ్ళని కూడా పాజిటివ్గా చూడండి అని చెప్పట్లేదు. అది మూర్ఖత్వం అవుతుంది. ముఖ్యంగా మనం చేయబోయే పని స్టార్టింగ్లో ఫస్ట్ దాని పట్ల ఉందాం పాజిటివ్గా. సో ఆటోమేటిక్గా ఏంటంటే మనం పాజిటివ్ అనే ఒక శక్తిని మనలో నింపుకొని మనం వెళ్తూ ఉంటే మన పరిసరాలన్నీ పాజిటివ్ అయిపోతూ ఉంటాయి. ఇదేదో నేను చెప్పింది కాదు, పెద్ద పెద్ద సైకియాట్రిస్టులు కానీ మానసిక శాస్త్రవేత్తలు చెప్పిన మాట. అంటే మనం ఏదైతే క్యారీ చేస్తూ ఉంటామో సో ఆ చుట్టుపక్కల కూడా అదే అవుతూ ఉంటుంది. ఎస్, ఇది నిజం. సో ఇవన్నీ నేను పాటించానా అంటే నాకు అని మనం చెప్పలేము ప్రతిదీ. సో తెలుసుకున్న తర్వాత దాన్ని పాటిద్దాం అనిపిస్తూ ఉంటుంది. సో ఏదైనా ఇప్పుడు మన జోబిలో ఒక బాంబు పెట్టుకొని వెళ్తున్నాం అనుకోండి, సో ఎక్కడ ప్రమాదం జరిగినా మనకే కాదు, మన పరిసరాలన్నిటి కూడా ప్రమాదమే. సో అలాగే బాంబు కంటే చాలా పవర్ఫుల్ మైండ్ సెట్, అది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనము ఒక భావంతో మనం చూస్తూ ఒక చోటికి వెళ్ళామనుకోండి, మనకు అక్కడ అదే కనిపిస్తుంది. సో ఆ భావాన్ని పాజిటివ్గా మార్చుకుందాం. అలాగని నేను ఇందాక చెప్పినట్లు మోసగాళ్ళని పాజిటివ్గా మనకు తెలిసిపోతుంది వాడు మోసగాడని. సో వాళ్ళ పట్ల మనం పాజిటివ్గా ఉండాల్సిన అవసరం లేదు. సో మనం పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మనం క్యారీ చేసుకుంటూ పోదాం మన మైండ్లో. అది మన వెంటే వస్తూ ఉంటుంది. అది పెద్ద సొత్తు, చాలా సంపద. అది పాజిటివ్ ఎనర్జీ అన్నది మన దగ్గర. మీరు డబ్బులు ఇవన్నీ పక్కన పెట్టండి, అవసరమే. వీటన్నిటికంటే ఆ శక్తి మన దగ్గర ఉంటే డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఎప్పుడు నెగటివ్ అనే ఒక దుష్ట శక్తిని దయచేసి మిత్రులారా ఈ సంవత్సరంలో ఈ 2024లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ నెగటివ్ అనే ఆ దుష్ట శక్తిని తీసి పక్కన పడేయండి ప్లీజ్. పాజిటివ్ని తెచ్చుకోండి, ఎంత కావాలంటే అంత. అది మన ఇష్టం, అది మనలోనే ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఎంత కావాలంటే దాన్ని అంత ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆ శక్తిని అది మన దగ్గరే ఉంటుంది. మనమే మిషన్, మెటీరియల్ మనదే, ప్రోడక్ట్ మనదే, తయారు చేసేది కూడా మనమే. సో మనకు కావాల్సినంత తయారు చేసుకుందాం. ఆ ఎనర్జీని మన శరీరం అంతా నింపుకుందాం, మన ఆలోచనలంతా నింపుకుందాం ప్లీజ్. దయచేసి దీన్ని పాటించండి. సో మరొకసారి మీకు 2024 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మిత్రులారా. సో అందరూ సేఫ్గా హ్యాపీగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను. సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఆ కామెంట్స్ నేను ఇప్పుడే చెప్తున్నాను. మీకు తిట్టాలనిపిస్తే తిట్టండి, సలహా ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి కామెంట్స్ రూపంలో ప్లీజ్. కామెంట్స్ అన్నది మస్ట్. సో అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మిత్రులారా. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.